దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. చిన్న కొడుకు వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు ఆర్థికంగా స్థిమితంగానే ఉన్నారు. వారి పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదంతా విని ఆ వృద్ధులు ఏ లోటు లేకుండా హాయిగా జీవనం సాగిస్తున్నారనుకుంటే పొరపాటే. నవమాసాలు మోసి ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసి జీవితంలో స్థిరపడేలా చేస్తే జీవిత చరమాంకంలో ఉన్న ఆ తల్లిదండ్రులను ఆ కొడుకులు అసలు పట్టించుకోవడం లేదని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన దేశి కొండయ్య, శివలక్ష్మి వృద్ధ దంపతుల కొడుకులు కోడళ్లు అన్నం పెట్టడం లేదని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు చేశారు. ఉన్న 6 ఎకరాల పొలాన్ని ఇద్దరు కొడుకులు బాగా చూసుకుంటారని వాళ్ల పేరు మీద రాస్తే కనీసం ఆలనాపాలనా చూడడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మందుల కోసం ఉన్న 10 తులాల బంగారంలో 8 తులాలు అమ్మినట్టు తెలిపారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నామని, ఆ వృద్ధ దంపతులు ఆలనాపాలనా చూసేవారు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు విని స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తూప్రన్ ఆర్టీఓకు లేఖ రాశారు. వెంటనే వృద్ధ దంపతుల సమస్య పరిష్కరించాలని కోరారు. కాలు ఆపరేషన్ అయింది. అది కాలు ఆపరేషన్ నాకేమో మొక్కలు అది ఏజ్ 91 ఏజ్ 91 శివలక్ష్మి కోడయ్య కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 5 లక్షల ఆదాయం ఉంది వాళ్ళకు. మన్మలకు 3 ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో. పెద్ద కొడుకు 3 కార్లు ఉన్నాయి, చిన్న కొడుకు కారు ఉన్నది. చిన్న కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. జీతగా అన్నా మీకు తొలకపోమ్మంటే నేను జీతగా అన్నా. నేను చిన్న కొడుకునే దొరకపోమ్మంటే ఆయన ఉన్నాడు. ఉన్నాయన దొరకపోమ్మంట ఆయనకి ఆశ ఎక్కువ. ఇక ఆశ తొలకపోయి తోలుకొచ్చింది. ఇక విషయంలో పడితే కాలు తీసుకొని పోయినాం. ఇక చేద్దాం విషయం అయినప్పుడు ఈ చిన్న రూపాయలు అప్పుడు తీస్తారు 4,000. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.